జై వీరభద్రకు సార్ నమో నమ. దుష్ట శిక్షణ శిష్యరక్షణ ఎక్కడ జరుగుతుందా? దేవునితో జరుగుతుంది. అది వీరభద్రంతో. అన్ని గుడిలు ఒకెత్తు, వీరభద్రుని స్వామి ఒకెత్తు. ఎందుకంటే మనకి కర్మ సిద్ధాంతాలు ఈ జనాలకి ఇట్లా చెప్పుకుంటా ఇట్లుండండి అట్లుండని రాజకీయ గురించి మాట్లాడే అంత టైము నాకు ఓపిక లేదరా. కానీ మా నాయన శరీరం ఇచ్చినాడు కాబట్టి ఓపికతో ఈరోజు జనాలను చైతన్యవంతులు చేసుకోవడానికి విప్లవమూర్తి వీరభద్ర స్వామి ఆజ్ఞత ఈ వాక్యాలు ఇస్తున్నాను. ఎక్కడ మనకు లోపాలు జరుగుతున్నాయి, వ్యవస్థలో లోపాలు, స్త్రీ పురుషులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, యువకులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, సమాజంలో ఎట్లా తయారవుతున్నారు, కలప మొక్కలా తయారై చిన్న శక్తులై దేశద్రోహులు, మతోన్మాదులు, విదేశీ శక్తులు అన్నీ కలిసి భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని నాశనం చేస్తుంటే ఈరోజు వీరభద్ర స్వామి హెచ్చరికలు చేసి వీడియోల ద్వారా చెప్తున్నాడు కాబట్టి నేను ఆ పలకలు ఇస్తున్నారు. లేకుంటే నాకేం అవసరం? రాజకీయం నడిపేది మా నాయన వస్తున్నాడు. ఋషికొండలు ఆశ్రమం చేసుకుని వీరభోగ వసంతరాయలు వస్తున్నారా? వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినాడు కదా, వీరభోగ వసంతరాయలు వచ్చి దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేస్తానని చెప్పినాడు కదా. సమయం ఆసనమైంది కాబట్టి చెప్తున్నాడు రా వాక్యాలు. తస్మాత్ జాగ్రత్త. కామెంట్ చేసే ముందు ఆలోచించి చెప్పండి. జయ వీరభద్ర సార్ నమో నమ.